నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రెండవ రోజు భూటాన్లో పర్యటించిన ప్రధాని. దింపులో భారత్ నిధులతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించిన నరేంద్ర మోదీ. రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రఘాతుకం. క్రాకర్స్ సిటీ కాన్సర్ట్ హాల్లో ఉగ్రవాదుల కాల్పులు, 70 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్ అండగా ఉంటుందన్న ప్రధాని నరేంద్ర మోదీ. జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్. రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ కార్యక్రమాలకైనా ముందస్తు అనుమతి తప్పనిసరి అన్న ముఖేష్ కుమార్ మీనా. నేడు షాహిద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు ఘనంగా నివాళులు. దేశ ప్రజల తరపున నివాళులర్పిస్తున్నట్లు ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయన్న ప్రకాశం జిల్లా కలెక్టర్. ఈవీఎం గోదాములను పరిశీలించిన ఏఎస్ దినేష్ కుమార్. ఇక వివరాలు చూద్దాం. 2 రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు థింపూలో భారత్ నిధులతో నిర్మించిన తల్లి పిల్లల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ మాతా శిశు ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో భారత్ సహకారంతో ఏర్పాటు చేశారు. పీడియాట్రిక్స్, గైనకాలజీ, ప్రసూతి శాస్త్రం, అనస్థీషియాలజీ, ఆపరేషన్ థియేటర్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ విభాగాలలో అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ ఆసుపత్రి ద్వారా భూటాన్లో తల్లి బిడ్డలకు నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయి. ఆరోగ్య సంరక్షణలో భారత్ భూటాన్ భాగస్వామ్యానికి జియాల్ట్ సున్ జెట్సన్ పెమా వాంగ్చుక్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒక ఉదాహరణగా నిలుస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య బంధాల బలోపేతమే లక్ష్యంగా పలు ఒప్పందాలు జరిగాయి. రెండు రోజుల భూటాన్ పర్యటనను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు చేరుకున్నారు. భూటాన్లో ఆ దేశ రాజు జిగ్మే కేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ ప్రధానికి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రత్యేక విమానంలో బయలుదేరిన ప్రధానికి ఆ దేశ రాజు విమానం డోర్ వరకు వచ్చి వీడ్కోలు పలికారు. 2 రోజుల పర్యటనలో ప్రధానిని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్సో అవార్డుతో సత్కరించారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితమిస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. భూటాన్ నుంచి ప్రధాని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో గత రాత్రి జరిగిన భీకర ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సాయుధ ముష్కరులు హాలులోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు పారిపోయారు. గత 2 దశాబ్దాలలో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కాగా ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ఐసిస్ ఉగ్ర సంస్థ పాల్పడిన ఘాతుకాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రష్యాకు, అక్కడి ప్రజలకు భారత్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మా ఆలోచనలు, ప్రార్థనలు ఎప్పటికీ వారి కోసం ఉంటాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని తెలిపారు.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్స్కీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు టెలిగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫ్రాన్స్ విదేశాంగ శాఖ ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దృశ్యాలు ఎంతో భయానకంగా ఉన్నాయని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూని గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని పేర్కొంది. జర్మన్ విదేశాంగ శాఖ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. స్పెయిన్ విదేశాంగ శాఖ సైతం ఈ దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొంది. అలాగే సెర్బియా, తుర్కియా, యుఏఈ, ఖతర్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, గ్రీస్తో సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరంలో ఎన్నికలకు నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా ఎస్పీ అజిత్ వెజెంట్లతో కలిసి కలెక్టర్ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతోందని, ఎంసీసీ ఉల్లంఘనపై ఇప్పటివరకు 41 ఫిర్యాదులు అందాయని, వాటిలో 29 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లాలో 5 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పౌరులకు సంబంధించిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ఎన్కోర్ అనుమతులు తీసుకోవాలన్నారు. రోల్ ఫైనలైజ్ చేయాలి, రోల్ ప్రింట్ చేయాలి. సో ఓన్లీ ఫామ్ 6 మాత్రమే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం. ఫామ్ 6 అంటే కొత్త ఎడిషన్స్ ఉన్నాయి. ఎవరు 18-19 గ్రూప్ ఆర్సే బయట జిల్లా నుంచి మ్యారేజ్ అయ్యేకి వచ్చారు. సో ఓన్లీ ఫామ్ 6 మాత్రమే ఇప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఫామ్ 7 ఫార్మెట్కి మనం అప్రూవల్ తర్వాత జిల్లాలో ఒక 5 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ నేను ఎస్పీ గారు యాజ్ వెల్ యాజ్ ఎస్సీబీ ద్వారా కూడా అండ్ చెక్ పోస్ట్లో కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్ చెక్ చేయాలి. ఎవరైనా ఒక ర్యాలీ చేయాలి, ఎవరైనా ఒక వ్యక్తి డోర్ టు డోర్ ప్రమోషన్ కోసం సే ఒక రౌండ్ వెళ్ళాలి ఆర్ బైక్ ర్యాలీ పెట్టాలి, కాన్వాయ్ మొత్తం ఎన్కోర్ ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ఎన్కోర్లోనే పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం పర్మిషన్ ఇస్తాము. లేకపోతే ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ మీ అందరికీ తెలుసు. అన్నిటికీ 3 years అరౌండ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. సో 153B they write, speak. This is especially with respect to social media or promoting negative feelings, religious groups madhya, caste community groups madhya enmity chesedi. So this is the time in which a lot of things happen on social media. So if anything comes into our notice where on social media lo 2 groups madhya hatred chese posts వస్తున్నాయి, and we will be able to track. That is, we have the technology to be able to track it in Instagram, Facebook, X and WhatsApp groups. So admins-కి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో అవన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు నడుచుకుంటే బాగుంటుంది. We want to be able to conduct elections in a free and fair manner, wherein నిష్పక్షపాతంగా మనము ప్రజలకి ధైర్యంగా ఉండాలి with that they can go and vote. 2 months we should be able to live in a peaceful atmosphere. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిష్పక్షపాతంగా వినియోగించడం ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని కడపకు చెందిన యువ ఓటర్లు పేర్కొన్నారు. వారు దూరదర్శన్తో మాట్లాడుతూ కొత్త యాప్స్ ద్వారా ఓటు హక్కుపై ఎన్నికల కమిషన్ అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకునికే తమ తొలి ఓటు వేసి గెలిపిస్తామని వారు తెలిపారు. ఈరోజు ఓటు హక్కును కల్పించిన రాజ్యాంగం మనకు 18 సంవత్సరాలకే మన ఓటు హక్కును కల్పించారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం మనకు 1951లో మనకు ఓటు హక్కును కల్పించారు. సామాన్య పౌరునికైనా ప్రధానమంత్రికైనా ఎవరికైనా ఓటు హక్కు మాత్రం ఒకటే. కుల మతాలు భేదాలు అని లేకుండా, ఎవరికి కుల మతాల భేదాలు లేకోకుండా మంచి న్యాయబద్ధమైన నాయకుడిని ఎంచుకోవాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా
15 సంవత్సరాలకు నిన్న నేను ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారిగా ఓటు వేస్తున్నాను. నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఓటు అంటే నోటు కాదు, మన దేశ భవిష్యత్తు అని గుర్తించాలి అందరము. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. టెలింగ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓట్. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. పోలింగ్ రోజు ప్రభుత్వం సెలవిస్తుంది. దేశ రాష్ట్ర భవిష్యత్తును తెలపడానికి ఓటును ఉపయోగించుకోవాలి. ఓటును డబ్బుకు మద్యానికి ఓటును అమ్ముకోకుండా ఓటును ఉపయోగించుకోవాలి. ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. నేను ఈ సంవత్సరం మొదటిసారి ఓటు వేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన రీతిలో ప్రజలలో అవగాహన కలిగించడానికి కొత్త యాప్స్ ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఓటు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకందరికీ చేరువగా తీసుకుని వచ్చారు. కావున ప్రజలందరూ కూడా వారి యొక్క ఓటు ఎక్కడ ఉంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నవన్నీ కూడా రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నీ కూడా ఆయా గ్రూపుల ద్వారా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కలెక్టరేట్లో మరియు వివిధ రంగాల వారు ప్రజల దృష్టికి, ప్రజల వద్దకే తీసుకొని వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ యొక్క ఓటును రిజిస్టర్ చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో మంచి నాయకుడిని ఎన్నుకొని మన దేశ రాష్ట్ర భవిష్యత్తును ఎవరైతే సక్రమమైన మార్గంలో తీసుకొని వెళ్తారో అటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. అలాగే యువత కూడా ప్రత్యేకంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువత కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకొని మీ నాయకుడిని మీరే మీ చేతుల ద్వారానే, ఓటు అనేది ఒక వజ్రాయుధంగా మీరు తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఓటు అనేది మనం ఇప్పుడు డబ్బుకో లేదా మద్యానికో వేరే రకంగానూ వేస్ట్ చేసుకుంటే రాబోయే భవిష్యత్తులో వచ్చే పరిణామాలను వాళ్ళకి తెలియచెప్పి మీరందరూ కూడా ఓటు హక్కుని సక్రమమైన రీతిలో మీరు వినియోగించుకొని మీ తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేసి మనమందరం కూడా ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే నూతన విధానాల ద్వారా మనకు తీసుకుని వచ్చాయో వాటన్నీ కూడా సక్రమంగా వినియోగించుకొని మన సక్రమైన రీతిలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన దేశ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క విధిరాతను మనం చేతిలోకి తీసుకొని వాటిని మంచి మార్గంలో వినియోగించుకొని మంచిగా మనం మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎన్నికల ప్రక్రియకు వినియోగించేందుకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. సాధారణ తనిఖీలో భాగంగా జిల్లాలోని ఈవీఎం గోదాములను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లను పరిశీలించడం జరిగిందని, బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు 20%, వీవీప్యాట్లు 30% అదనంగా ఉన్నాయని తెలిపారు. ఇవాళ ఒంగోలులో ఉంటున్న ఈవీఎం గుడౌన్ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ఈ బోత్ గుడౌన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ప్రెసెన్స్లో బియులు, సియులు అండ్ వీవీప్యాట్లు ఏది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి పెట్టుకున్నామో ఆ పర్టికులర్ బాక్సెస్ అండ్ లోపల ఉంటున్న మెషిన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ చెక్ చేయడం జరిగింది. వాతావరణం ఇప్పుడు సమ్మర్ వచ్చిన వలన ఏదైనా హ్యూమిడిటీ కానీ అట్లాంటి ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లాంటివి ఏమి ఫామ్ అయి ఉంటుందని ఒకసారి చెక్ చేసాము. అని బాగానే ఉంటుంది, ఎట్లాంటి ఇది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్తో, బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ సీసీటీవీ కెమెరాస్ 24/7 రికార్డ్ అవుతుందా, ఎంటైర్ పెరిమీటర్ సేఫ్గా ఉంటుంది అండ్ టోటల్ రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ రెండు 120% అంటే 20% అడిషనల్ రిజర్వ్ పెట్టాలి. ప్లస్ వీవీప్యాట్లో ఒక 30% అడిషనల్గా ఉండాలి మనకు కావాల్సింది కంటే. తిరుమల శ్రీవారిని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆదేశిస్తే అనకాపల్లి నుంచి పోటీ చేస్తానన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ పాలన రావాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి నుంచి అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరడం జరిగింది. మా పార్టీ అధిష్టాన వర్గం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది, అది పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏదైతే నేను నమ్ముకున్న స్వామి ఉన్నారో ఆ స్వామిని ఈరోజు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ పోవాలని చెప్పేసి స్వామి దగ్గర వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలయన్స్ చాలా బాగా సక్సెస్ అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి అనే
నినాదంతో ప్రజలు ముందుకున్నారు. ఈ రాక్షస పాలన పోతుంది, ఆ రాముడి పాలన వస్తుందని చెప్పేసి తెలియజేస్తారు. ఇప్పుడు స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ఉందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. హిమాచల్ ప్రదేశ్కు చెందిన 6 సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. హిమాచల్ ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సమక్షంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వారికి జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవినీతిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నేతలు బీజేపీలోకి చేరుతున్నారన్నారు. 3వసారి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పాలన జరగనుందని పేర్కొన్నారు. छोड़कर आए सभी माननीय 6 विधायकों का दुनिया के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी में बहुत बहुत स्वागत और अभिनंदन करता हूं। आप सबके आने के बाद भारतीय जनता पार्टी को और बल मिलेगा। हिमाचल प्रदेश में हम और सशक्त होंगे। जिन वायदों को करके पिछली सरकार हिमाचल प्रदेश में बनी थी, वो वायदे उतने ही झूठे थे जितने वो राजस्थान और छत्तीसगढ़ में थे। और आपने उन चुनावों में भी देखा, लोग पूछते थे कहां गई कांग्रेस की गारंटी। गारंटी वहां फेल होने के 5 साल के बाद अवसर मिला था, यहां 1.25 साल के बाद अवसर मिल गया है। और 1.25 साल में जब चुनाव आया राज्यसभा का, तो जनता का गुस्सा इन 6 विधायकों के रूप में भी देखने को मिला। దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భరతమాత నిజమైన బిడ్డలు వీర్ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను యావత్ దేశం స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజల తరపున వారికి వందన సమర్పణ చేస్తున్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు. जीवन की एक नई प्रेरणा दी। सल्तनत इन तीनों युवकों से डरती है। अपने जीवन की चिंता किए बगैर भगत सिंह और उनके क्रांतिवीर साथियों ऐसे साहसिक कार्यों को अंजाम दिया जिनका देश की आजादी में बहुत बड़ा योगदान था। मैं समस्त देशवासियों के साथ साहस और वीरता की प्रतिमूर्ति भगत सिंह जी को और उनके साथी सुखदेव और राजगुरु को नमन करता हूं। భారత జాతీయోద్యమ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు నివాళులర్పిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు ప్రాణత్యాగం చేసిన ఈ రోజును షహీద్ దివస్గా పాటిస్తున్నామని, ఆ అమరవీరుల సాహస చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందుదామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సంకల్పాన్ని తీసుకుందామని పేర్కొన్నారు.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన స్వాతంత్ర్యానంతరం భారతదేశ రాజకీయాలకు బలమైన మూల స్తంభంగా నిలిచారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. ఆయన బలమైన సోషలిస్టు భావాలు, అభిప్రాయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 4 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సింగపూర్ చేరుకున్నారు. ముందుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీర ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో జయశంకర్ మాట్లాడుతూ సింగపూర్లోని ఐఎన్ఏ మార్కర్ వారి దేశభక్తి ఎల్లలు లేనిదన్నారు. వారి త్యాగం రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కరోనాను ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎదుర్కొన్నాయన్నారు. We were very major producers of vaccines. And, you know, I first, as a minister, I was in a group of about 5 ministers whom the Prime Minister had tasked to deal with the COVID. So one part of it was watching this pandemic come towards you, trying to prepare a country for, in terms of public health capabilities and other responses which were required at that time. But once it, and then again, you know, trying to go out in the world, get the masks and the PPEs and the ventilators, all of which, you know, the prices were exorbitant at that time. రాష్ట్రంలో ముఖ్యంగా కరువు మండలాలలో ఎక్కడా తాగునీరు, ఉపాధి హామీ పనుల కల్పనలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశాలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ నెలాఖరు వరకు కరువు మండలాలలో తాగునీటి కొరత లేకుండా చూడడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా ఉపాధి పనులను ఉదయం 5:30 నుంచి 10:30 వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని, నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు వచ్చే వారానికి ప్రత్యేక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 3వ తేదీన సీజర్ అంశంపై సీఎస్, డీజీపీలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాలలో కూడా నిఘాను పటిష్టం చేయాలన్నారు. దాదాపు 33 నిత్యావసర సేవల శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా నేరం రుజువైతే జైలులో సాధారణ వ్యక్తుల జీవితం గడపాల్సిందేనని, ఈ అంశంలో ఎవరికీ మినహాయింపులు లేవని బీజేపీ నాయకులు షహనాజ్ హుస్సేన్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అధికార సౌకర్యాలు కల్పించడానికి చట్టం ఒప్పుకోదన్నారు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు కూడా జైలుకు వెళ్లారని, పదవిలో ఉన్నవారు జైలుకు వెళ్లాల్సి వస్తే వారు అక్కడ సాధారణ వ్యక్తులుగానే గడపాలన్నారు. जितने भी मुख्यमंत्री जेल गए हैं उन्होंने त्याग पत्र दिया है, चाहे वो लालू यादव हों, हेमंत सोरेन हों, लेकिन अरविंद केजरीवाल ये कह रहे हैं कि वो जेल से सरकार चलाएंगे। तो जेल में जो कैदी हैं उनके साथ बैठकर कैसे सरकार चलाएंगे? जेल के अंदर सरकार नहीं चलती है। ये तो सुना है कि जेल के अंदर से कुछ लोग गैंग चला लेते हैं, लेकिन जेल के अंदर सरकार नहीं चला करती है। तो उनको
पद से मोह ज़्यादा नहीं रखना चाहिए, त्यागना चाहिए। ప్రభుత్వాల నుంచి ఏ విధంగా హక్కుగా ప్రజలు సేవలను పొందుతున్నారో అంతే బాధ్యతతో ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు బస్టాండ్లో నమూనా 3D ఈవీఎం మిషన్ను ప్రారంభించిన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అలాగే ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆర్టీసీ బస్టాండ్లో మన ఈవీఎం మెషిన్స్ ఏది ఉన్నాయో అది ఒక డెమో మోడల్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది. ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఈవీఎం ఎలా ఉంటుంది, వీవీప్యాట్ మెషిన్ అనేది ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసుకోవడానికి కోసం ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు పెట్టాము. ప్రజలందరూ ప్రభుత్వం నుంచి సేవలు ఎలా హక్కుగా కోరుకుంటున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సినది వాళ్ళ బాధ్యత, అంటే డ్యూటీ లాగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి. వాళ్ళు రైట్ అడిగినట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఓటు కూడా చేయాలని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఈ స్వీప్ ప్రోగ్రామ్ అనేది కూడా చేస్తున్నాము. ఈ రోజుకి స్వీప్ నోడల్ ఆఫీసర్ డిపిఓ ద్వారా జిల్లా మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సి విజిల్ యాప్ ద్వారా మీ ఎక్కడైనా ఏదైనా ఎలక్షన్ రిలేటెడ్ మోడల్ కూడా కండక్ట్ వైలేషన్స్ ఏదైనా జరిగిందంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ చేయవచ్చు ఆ సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని 100 నిమిషాల్లో 100 మినిట్స్లో దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా కంప్లైనెంట్కి తెలియజేయాలన్నది ఆదేశాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేరుతో నకిలీ లెటర్ను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడుతూ పురంధేశ్వరి తన పదవికి రాజీనామా చేసినట్లు, నకిలీ లెటర్ హెడ్, నకిలీ సంతకంతో లెటర్ సృష్టించారని, ఇది వైసీపీ చర్యగా భావిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరిపించాలని సైబర్ క్రైమ్ వారిని కోరామన్నారు. తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అంశానికి మాకు సంబంధం లేదని ఖండన ఇస్తూ ఆనాడు ఆ తయారు చేసినటువంటి నకిలీ ఉత్తరం ఏదైతే ఉందో, నకిలీ ఆ లెటర్ హెడ్ మీద చేసినటువంటి మేడం గారు సంతకంతో చేసినటువంటి లెటర్ ఏదైతే ఉందో దాని మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇదే సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పత్రికా ప్రకటన వారు రాజీనామా చేశారు. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి బాధ్యత వహిస్తూ చేశారు, లేకపోతే అక్కడ పట్టుకున్నటువంటి ఆ సంజ ఏదైతే ఎక్స్పోర్టు సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకు సంబంధించినటువంటి దాని గురించి వారు మనస్తాపం చెంది చేసినట్టుగా ఒక రాజీనామా లెటర్ని సృష్టించారు. ఇది నకిలీ రిజైన్ లెటర్, నకిలీ భారతీయ జనతా పార్టీ లెటర్ హెడ్, అదేవిధంగా సంతకం కూడా నకిలీ సంతకం. ఎందుకు ఇంత కర్మ ఒక భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క సోషల్ మీడియాకు వచ్చిందనేది మా యొక్క ఆవేదన, ఆరోపణ. ఇది ఖచ్చితంగా వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ నకిలీ రాజీనామా ఉత్తరం మీద దర్యాప్తు చేయమని చెప్పని ఇక్కడ ఈరోజు సైబర్ క్రైమ్ పోలీస్ వారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి చల్లా బాబు పేర్కొన్నారు. పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ స్థానిక మైనారిటీ వర్గాలు ఆయనకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా చల్లాబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో పొంగనూరులో అభివృద్ధి శూన్యమన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలన పట్ల విసిగిపోయారని, రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తేనే మైనార్టీ సోదరులకు అవుతేనేమి, యువతులకు అవుతేనేమి, రైతులకు అవుతేనేమి, విద్యార్థులకు అవుతేనేమి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. లేకపోతే ఈ వైఎస్ఆర్ పరిపాలన ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రంలో పూర్తిగా అయోమయం పాలైపోతుంది. దీనికి అంతం పాడాలా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న నంద్యాలలో సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఆయన కోరారు.
నుంచి స్టార్ట్ అయ్యి పొద్దుటూరు అయిపోయిన తర్వాత నైటాలతో మన 28వ తేదీ నంద్యాల టౌన్లో బహిరంగ అంటే నంద్యాల పార్లమెంట్కి సంబంధించిన వరకు సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే ఎలక్షన్ల క్యాంపెయిన్ భాగంగా సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాబట్టి నంద్యాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలతో అందరితో కూడా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితేనేమి ప్రజలు మన వెంట ఏ విధంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.